స్వయం సహాయక మహిళా సభ్యులు తయారు చేసినటువంటి వివిధ రకాల ఉత్పత్తులను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పరిశీలించి ఈనాటి డిజిటల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా 340 అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయానికి మహిళలే అసలైన బలం. విత్తనం వేయడం నుంచి పంట కోత వరకు ప్రతి దశలో మహిళా రైతులకు అండదండలు అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెర్ప్ డే ఎన్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కేంద్రాలు మండల స్థాయిలో ఏర్పాటు చేయబడనున్నాయి. ఈ కేంద్రాల్లో ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సీడ్ డ్రిల్లులు, రీపర్లు, స్ప్రేయర్లు వంటి వివిధ వ్యవసాయ యంత్రాలను రైతులు అవసరమైన సమయంలో సులభంగా అద్దెకు పొందగలుగుతారు. 2025-2026 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 437 వ్యవసాయ యంత్రాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి కేంద్రానికి సుమారు 15 లక్షల రూపాయల పెట్టుబడితో మొత్తం 65.55 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.85 లక్షల పనులను తక్కువ ఖర్చుతో పూర్తి చేయటానికి సహకరిస్తాయి. దీంతో మహిళా రైతుల కష్టం తగ్గడమే కాకుండా వ్యవసాయ వ్యయాలు తగ్గి పంటల ఉత్పాదకత పెరగనుంది. మహిళా రైతుల సాధికారతతో వ్యవసాయానికి కొత్త దిశ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి. ఇదే స్వర్ణాంధ్ర నిర్మాణానికి బలమైన పునాది. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మహిళా బాలల భద్రత కోసం రూపొందించినది ఏపీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్. దీని ద్వారా అత్యవసర సహాయం అలాగే ప్రభుత్వ సేవల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి వెబ్సైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సఖీ లాంచ్ నివాస్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, అలాగే ఇతర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి అలాగే ఉద్యోగం చేసేవారికి నివసించడానికి భద్రమైన సురక్షితమైన తక్కువ ఖర్చులో నివాస సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 23 హాస్టల్స్ ఉన్నాయి. ఈ యాప్ ద్వారా మహిళలు సులభంగా హాస్టల్స్ ని గుర్తించడం, ఖాళీ గదులు, ఇతర వివరాలు తెలుసుకోవడం, వసతి గురించినటువంటి సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. హాస్టల్ ఫొటోస్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తర్వాత ఓఎస్సీ ఇనాగ్రేషన్ వీడియో. మహిళలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు ఉంటాయి. కష్ట సమయంలో వారికి సమగ్ర సహాయాన్ని అందిస్తారు. అంతేకాకుండా వైద్య, పోలీస్, న్యాయ సలహాలు, ఇతరత్ర సహాయాలు, తాత్కాలిక ఆశ్రయం, మానసికంగా వారిని బలోపేతం చేయడం జరుగుతుంది. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు సమయానుకూల సమన్వయంతో సులభమైనటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా చేరినటువంటి 10 జిల్లాలు పోలవరం, మార్కాపురం,
గుంటూరు, చిత్తూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాలు. తదుపరి సూపర్ నారీ సూపర్ యాప్. ఏఐను ఉపయోగించి ఏఐ టెక్నాలజీ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు వివిధ రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తెచ్చేటువంటి యాప్ సూపర్ నారీ సూపర్ యాప్. ఈ యాప్ ద్వారా వివిధ గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం ఏఐ టెక్నాలజీను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం. ఆ విజన్ ను సాకారం చేసే దిశగా వరల్డ్స్ ఫస్ట్ సూపర్ నారీ ప్లాట్ఫామ్ రూపొందించబడింది. ఇది ఏఐ ఎనేబుల్డ్ మల్టీ ఏజెంట్ ఎకోసిస్టమ్. దీని ద్వారా 1 కోటి ఎస్హెచ్జి మహిళలను సామాజికంగా మరియు ఆర్థికంగా శక్తివంతం చేయడం లక్ష్యం. పాతకాలంలో జమీందారులు పనులు చూసుకోవడానికి చాలా మంది సహాయకులను పెట్టుకునేవారు. కానీ మన ఎస్హెచ్జి మహిళలు మాత్రం అన్ని పనులు ఒంటరిగానే చూసుకోవాలి. ఈ సహాయం టెక్నాలజీ ద్వారా మహిళలకు ఇవ్వలేమా? అక్కడే పుట్టింది హెచ్సిఎం విజన్, ఏఐ ఆధారిత మహిళల సహాయ వ్యవస్థ. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ తోనే అనేక ఏఐ సహాయకులు. మన డబ్బులు మన లెక్కలు. మహిళలు తమ పొదుపులు, రుణాలు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకునేందుకు సహాయం చేస్తుంది. ఆరోగ్య మిత్ర మహిళల ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన సేవలు మరియు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. సేల్స్ మిత్ర మహిళలు తయారు చేసే ఉత్పత్తులు మరియు సేవలను ఆన్లైన్ లో విక్రయించేందుకు సహాయం చేసే వేదిక. రైతు మిత్ర వ్యవసాయం ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సేవలు మరియు సమాచారాన్ని అందిస్తుంది. న్యాయమిత్ర మహిళలకు న్యాయ సంబంధిత విషయాల్లో సలహా మరియు మార్గదర్శకాన్ని అందిస్తుంది. ఫిర్యాదులను నమోదు చేసి వాటి పరిష్కారానికి సహాయం సూపర్ నారీ ప్రభుత్వం మరియు సంస్థలను 90 లక్షల భారతకు ఒక కొత్త దారి. తర్వాత కాఫీ టేబుల్ బుక్ లాంచింగ్. 2 కాఫీ టేబుల్ బుక్స్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రేరణ సఖి, టూ కాఫీ టేబుల్ బుక్స్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. ప్రేరణ సఖి ఒక్కొక్క జిల్లా అత్యధిక టర్నోవర్ సాధించిన మహిళలను గుర్తించి వారికి 50,000 రూపాయలను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. వారిని ఇన్స్పైర్ ఉమెన్గా గుర్తించి వారి ద్వారా మిగతా మహిళలను కూడా గుర్తించడం జరుగుతుంది. 25 జిల్లాలలో 100 మంది ప్రేరణ సఖుల వివరాలు కాఫీ టేబుల్ బుక్స్లో పొందుపరిచారు. తదుపరి మరొక కాఫీ టేబుల్ బుక్ మెప్మాలో ఉన్నటువంటి 8,50,000 మంది స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మహిళల జీవనోపాధులకు ఆడిట్ నిర్వహించి వారిలో నెలకు కనీసం 50,000 రూపాయలకు పైగా నికర ఆదాయం సంపాదిస్తున్నటువంటి స్టార్ ఎంటర్ప్రెన్యూర్స్గా గుర్తించడమైనది. 14 మున్సిపల్ కార్పొరేషన్లలో 10,000 మంది స్టార్ ఎంటర్ప్రెన్యూర్స్గా గుర్తించి వారిని ఎంఎస్ఎంఈలుగా రూపొందించడానికి ప్రణాళికలు రూపొందించారు. వాటి వివరాలు కాఫీ టేబుల్ బుక్లో పొందుపరచడం జరిగింది. ఈ కాఫీ టేబుల్ బుక్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నారు.
మహిళల చిరునవ్వు రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబం. ఆ చిరునవ్వు ఈనాడు